కాంగ్రెస్ గ్యారంటీలపై మళ్లీ గలాట మొదలైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. హామీలే అస్త్రాలుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది ప్రతిపక్షం. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వానికి చేత కావడం లేదని బీఆర్ఎస్ అంటుంటే దానికి కారణం మీరే అంటూ రివర్స్ అటాక్ చేస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ను ఎటూ కదలకుండా చేసి చక్రబంధంలో ఇరికించాలన్నది రేవంత్ ఎత్తుగడ. కానీ ప్రభుత్వ వైఫల్యాల్ని గోల్డెన్ ఛాన్స్ గా మార్చుకొని జనంలో పైచేయి సాధించాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. హామీలే అస్త్రంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు అట్టర్ ఫ్లాప్ అంటూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంది. తమ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయలేకపోవడానికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళు చేసిన అప్పుల వల్లే ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీని అమలు చేయలేకపోతున్నామన్నారు. రాష్ట్రానికి ఈ అప్పే లేకపోతే అద్భుతాలు సృష్టించే వాళ్ళమని చెప్పుకొచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అది రైతు భరోసా కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏదైనా ఒక గ్యారంటీ ఆలస్యమైందంటే ఆ పాపం ఈ పాపాత్ములదే. అధ్యక్ష, అసెంబ్లీలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ తన అసమర్థతను ఒప్పుకున్నారని, పాలన చేతకావడం లేదని అంగీకరించారని విమర్శించారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ నేతల్ని ప్రజలు ప్రశ్నించాలంటూ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఈరోజు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ అయిపోయింది. ఏమని? నా వల్ల కాదు ప్రభుత్వాన్ని నడపడం, నేను ఇచ్చిన హామీలన్నీ తెలివి తక్కువతనంతో ఇచ్చినా, నాకు తెలియదు 6 గ్యారంటీల అమలు సంగతి కానీ, రుణమాఫీ సంగతి కానీ, మిగతా విషయాలు కానీ ఏదో తెలియకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే నేను హామీలు ఇచ్చినా, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నాకు నడపస్తలేదు, నాకు వ్యవహారం తెలుస్తలేదు అనే కన్ఫెషన్ స్టేట్మెంట్ మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి అక్కసుతో కూడిన మాటల్లో స్పష్టంగా బయటపడ్డది. ఇలా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై మాటల తూటాలు పేలుతున్నాయి. కాచుకో అని ఆయన అంటే దమ్ముంటే టచ్ చేసి చూడు అనే రేంజ్ లో ఇటువైపు నుంచి రియాక్షన్లు వస్తున్నాయి. కల్వకుంట్ల కుటుంబమే టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు సినిమా చూపిస్తుంటే హామీలే అస్త్రంగా ప్రభుత్వాన్ని చాకరేవు పెడుతూనే ఉంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్.